హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఏపీ టెట్ 2026కి సంబంధించి టెట్ 2 డిఎస్సికి ఖచ్చితంగా 2 బిట్లు వచ్చే అవకాశం ఉన్న టాపిక్ అండి. విటమిన్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. విటమిన్లను మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? నికోలాయ్ లునిన్ 1881. విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? కాసిమిర్ ఫంక్ 1912. ఫాదర్ ఆఫ్ విటమినాలజీ అని ఎవరిని పిలుస్తారు? కాసిమిర్ ఫంక్. కరిగే గుణాన్ని బట్టి విటమిన్లు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలు: కొవ్వులో కరిగేవి మరియు నీటిలో కరిగేవి. కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? విటమిన్ ఏ, డి, ఇ మరియు కే. నీటిలో కరిగే విటమిన్లు ఏవి? బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్. ఏ విటమిన్లు శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉండవు? నీటిలో కరిగే విటమిన్లు బి మరియు సి. విటమిన్లు సాధారణంగా మన శరీరంలో ఏ అవయవంలో నిల్వ ఉంటాయి? కాలేయంలో. శరీరానికి శక్తిని ఇవ్వకుండా జీవక్రియలను నియంత్రించే పోషకాలను ఏమంటారు? విటమిన్లు సూక్ష్మ పోషకాలు అంటారు. మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా ద్వారా సంశ్లేషణం చేయబడే విటమిన్లు ఏవి? B12 మరియు కే. B12 మరియు కే. విటమిన్ ఏ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? రెటినాల్. విటమిన్ ఏ వల్ల వచ్చే ప్రాథమిక కంటి వ్యాధి ఏమిటి? రేచీకటి. కంటి కార్నియా పొడిబారిపోయే వ్యాధిని ఏమంటారు? జిరాఫ్థాల్మియా. కంటి తెల్ల సొనపై ఏర్పడే త్రిభుజాకారపు మచ్చలను ఏమని పిలుస్తారు? బిబోట్స్ మచ్చలు. విటమిన్ ఏ లోపం తీవ్రమైన కార్నియా పూర్తిగా దెబ్బతినే స్థితిని ఏమంటారు? కెరటోమలేషియా. మొక్కల నుండి లభించే ఏ పదార్థం మన శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది? మొక్కల నుండి లభించే ఏ పదార్థం మన శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది? బీటా కెరోటిన్. విటమిన్ ఏ అత్యధికంగా లభించే కూరగాయ ఏది? క్యారెట్. ఆకుకూరలలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది? విటమిన్ ఏ. ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించే యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ ఏది? విటమిన్ ఏ. కంటిలో రెటీనాలో ఉండే ఏ వర్ణద్రవ్యం తయారీకి విటమిన్ ఏ అవసరం? రొడాప్సిన్. విటమిన్ డి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? క్యాల్సిఫెరాల్. విటమిన్ ఏ విటమిన్ సన్షైన్ విటమిన్ లేదా ఉచిత విటమిన్ అని అంటారు. విటమిన్ డిని మన శరీరంలో చర్మం కింద ఉండే ఏ పదార్థం సూర్యకాంతి వల్ల విటమిన్ డిగా మారుతుంది? కొలెస్ట్రాల్. 7-డీహైడ్రోకొలెస్ట్రాల్. పిల్లలలో విటమిన్ డి లోపం వల్ల ఎముకలు వంకర తిరిగే వ్యాధి ఏది? రికెట్స్. పెద్దవారిలో ఎముకలు పెలుసుబారే ఏ వ్యాధి విటమిన్ డి లోపం వల్ల వస్తుంది? ఆస్టియోమలేషియా. ఆహారంలో కాల్షియం, ఫాస్ఫరస్ల శోషణకు ఏ విటమిన్ అవసరము? విటమిన్ డి. ఏ నూనెలో విటమిన్ ఏ మరియు డిలు అత్యధికంగా లభిస్తాయి? కాడ్ లివర్ ఆయిల్. చేప కాలేయ నూనె. హార్మోన్ల లాగా పనిచేసే ఏకైక విటమిన్ ఏది? విటమిన్ డి. దొడ్డికాళ్ళు ఏ విటమిన్ లోపానికి ప్రధాన సంకేతం? విటమిన్ డి. కిడ్నీలు విటమిన్ డిని ఏ క్రియాశీల రూపంలోకి మారుస్తాయి? కాల్సిట్రియోల్. విటమిన్ ఇ. విటమిన్ ఇ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? టోకోఫెరాల్. ఏ విటమిన్ యాంటీ స్టెరిలిటీ వంధ్యత్వ నిరోధక విటమిన్ అని అంటారు? విటమిన్ ఇ. చర్మ సంరక్షణకు ఉపయోగపడే బ్యూటీ విటమిన్ ఏది? విటమిన్ ఇ. పురుషులలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గటం ఏ విటమిన్ లోపం వల్ల జరుగుతుంది? విటమిన్ ఇ. స్త్రీలలో గర్భస్రావాలు జరగటానికి ఏ విటమిన్ లోపం కారణం? విటమిన్ ఇ. విటమిన్ ఇ అత్యధికంగా లభించే ఆహార పదార్థాలు ఏవి? మొలకెత్తిన గింజలు మరియు వంట నూనెలు. కణజాలాలు ముసలబారకుండా కాపాడే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏది? విటమిన్ ఇ. ఎర్ర రక్త కణాల జీవితకాలం తగ్గటం ఏ విటమిన్ లోపం వల్ల జరుగుతుంది? విటమిన్ ఇ. వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేసే విటమిన్ ఏది? విటమిన్ ఇ. బాదం పప్పులో ఏ కొవ్వులో కరిగే విటమిన్ ఎక్కువగా ఉంటుంది? విటమిన్ ఇ. విటమిన్ కే గురించి ఇప్పుడు. విటమిన్ కే యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? ఫిల్లోక్వినాన్ లేదా నాఫ్తోక్వినాన్. గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టకుండా సహాయపడే విటమిన్ ఏది? విటమిన్ కే. రక్తం గడ్డకట్టకపోవడాన్ని నిరోధించే యాంటీ హెమరేజిక్ విటమిన్ ఏది? విటమిన్ కే. విటమిన్ కే లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య ఏమిటి? విపరీతమైన రక్తస్రావం. కాలేయంలో ప్రోత్రాంబిన్ అనే రక్తం గడ్డకట్టే కారకం తయారీకి ఏ విటమిన్ అవసరం? విటమిన్ కే. ఆకుకూరలైన క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో ఏ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది? విటమిన్ కే.
ఆపరేషన్ చేయడానికి ముందు రోగులకు సాధారణంగా ఏ విటమిన్ ఇంజెక్షన్ ఇస్తారు? కే విటమిన్ ఇంజెక్షన్ ఇస్తారు. పుట్టిన పసిపిల్లలలో రక్తస్రావం కాకుండా పుట్టగానే ఇచ్చే విటమిన్ ఏది? విటమిన్ కే. పాలలో కొవ్వులలో కరిగే ఏ విటమిన్లు ఉంటాయి? ఏ, డి, ఈ మరియు కి. యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల పేగుల్లో ఏ విటమిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది? విటమిన్ కే. ఇప్పుడు విటమిన్ సి. విటమిన్ సి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? ఆస్కార్బిక్ ఆమ్లం. వేడి చేస్తే త్వరగా నశించిపోయే విటమిన్ ఏమిటి? విటమిన్ సి. విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ళ నుండి రక్తం కారే ఏ వ్యాధి వస్తుంది? స్కర్వీ. గాయాలు త్వరగా మానటానికి శరీరానికి ఏ విటమిన్ అవసరం? విటమిన్ సి. విటమిన్ సి అత్యధికంగా లభించే ప్రకృతి సిద్ధమైన వనరు ఏది? ఉసిరి. నిమ్మ, నారింజ, జామ వంటి సిట్రస్ జాతి పండ్లలో ఏ విటమిన్ ఉంటుంది? విటమిన్ సి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ప్రధాన విటమిన్ ఏది? విటమిన్ సి. ఏ ఆహార పదార్థంలో విటమిన్ సి అస్సలు లభించదు? పాలు మరియు మాంసం. కొల్లాజెన్ అనే ప్రోటీన్ తయారీకి మరియు చర్మ ఆరోగ్యానికి ఏ విటమిన్ ముఖ్యం? విటమిన్ సి. కూరగాయలను తరిగి నీటిలో ఎక్కువసేపు కడగటం వల్ల ఏ విటమిన్ నశిస్తుంది? విటమిన్ సి. ఇప్పుడు బి కాంప్లెక్స్. విటమిన్ B1 యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? థయామిన్. విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? బెరిబెరి. బియ్యాన్ని అతిగా పాలిష్ చేయటం వల్ల నశించే విటమిన్ ఏది? B1 థయామిన్. తవుడు లేదా దంచిన బియ్యంలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది? B1. B2 యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? రైబోఫ్లెవిన్. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన విటమిన్ ఏమిటి? విటమిన్ B2. దీనిని ఎల్లో విటమిన్ అని కూడా అంటారు. నోటి మూలాలు పగలటం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? విటమిన్ B2. నాలుక ఎర్రగా మారి వాపు రావడాన్ని గ్లాసైటిస్ ఏ విటమిన్ లోపంగా గుర్తిస్తారు? B2. విటమిన్ B3 యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం. చర్మం పొలుసులుగా ఊడిపోయే పెల్లాగ్రా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? B3. డెర్మటైటిస్, డయేరియా, డిమెన్షియా అనే 3D వ్యాధి అని దేనిని పిలుస్తారు? పెల్లాగ్రాని. B3 లోపం వల్ల వస్తుంది. వేరుశనగ గుండ్లలో ఏ బి కాంప్లెక్స్ విటమిన్ ఎక్కువగా ఉంటుంది? విటమిన్ B3 మరియు B1. విటమిన్ B5 యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? ప్యాంటోథెనిక్ ఆమ్లం. కాళ్ళ మంటలు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి? విటమిన్ B5. తర్వాత విటమిన్ B6 యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? పైరిడాక్సిన్. రాత్రి వేళల్లో వచ్చే కలలు ఎక్కువ కాలం గుర్తుండటానికి ఏ విటమిన్ అవసరం? విటమిన్ B6. చిన్నపిల్లల్లో ఫిట్స్ రావటానికి ఏ విటమిన్ లోపం కారణం కావచ్చు? B6. విటమిన్ B7 యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? బయోటిన్. దీన్ని H విటమిన్ అని కూడా అంటారు. జుట్టు విపరీతంగా రాలటం మరియు కండరాల నొప్పులు ఏ విటమిన్ లోప లక్షణాలు? విటమిన్ B7. పచ్చి గుడ్డు తెల్ల సొనలో ఏ పదార్థం బయోటిన్ శోషణను అడ్డుకుంటుంది? ఎవిడిన్. విటమిన్ B9 యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? ఫోలిక్ ఆమ్లము. గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి డాక్టర్లు ప్రాథమికంగా ఏ టాబ్లెట్లు ఇస్తారు? ఫోలిక్ ఆమ్లము, B9 మరియు ఐరన్. ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల ఎర్ర రక్త కణాల పరిమాణం పెరిగే ఏ రక్తహీనత వస్తుంది? మైక్రోసైటిక్ అనీమియా. విటమిన్ B12 యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? సయానాకోబాలామిన్. B12లో ఉండే ముఖ్యమైన లోహం ఏమిటి? కోబాల్ట్. తీవ్రమైన హానికర రక్తహీనత ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? B12. ఏ విటమిన్ కేవలం జంతు సంబంధ ఆహారాల్లో అంటే మాంసం, కాలేయంలో మాత్రమే లభిస్తుంది? విటమిన్ B12. ఇది శాకాహారంలో ఉండదంట. RBC పరిపక్వతకు తోడ్పడే విటమిన్లు ఏవి? విటమిన్ B9 మరియు B12. పాలలో లేని విటమిన్ మరియు ఖనిజ లవణం ఏమిటి? విటమిన్ సి మరియు ఐరన్. ఈ రెండు పాలలో లేవంట. గుడ్డులో లేని విటమిన్ ఏమిటి? సి. సల్ఫర్ లోహాన్ని కలిగి ఉండే బి కాంప్లెక్స్ విటమిన్లు ఏవి? థయామిన్ B1 మరియు బయోటిన్ B7. మద్యం ఎక్కువగా సేవించే వారిలో ఏ విటమిన్ లోపం త్వరగా ఏర్పడుతుంది?
విటమిన్ B1 థయామిన్ లోపం ఏర్పడుతుంది. ఏ విటమిన్ లోపం వల్ల చర్మంపై ముడతలు పడి జిడ్డు కార్చడం జరుగుతుంది? B2 మరియు B6 విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధులను ఏమని పిలుస్తారు? పురసత్వ వ్యాధులు లేదా లోప నివారణ వ్యాధులు. శరీరంలో విటమిన్లు మోతాదుకు మించి ఎక్కువైతే కలిగే నష్టాన్ని ఏమంటారు? హైపర్ విటమినోసిస్. సాధారణంగా ఏ విటమిన్ల వల్ల హైపర్ విటమినోసిస్ సమస్య వస్తుంది? ఇవి కొవ్వులో కరిగే విటమిన్లు A మరియు D వల్ల. జంట విటమిన్లు అని వేటిని పిలుస్తారు? B9 మరియు B12ని. ఇవి రక్తహీనతకు సంబంధించినవి. గోల్డెన్ రైస్ లో జన్యు మార్పిడి ద్వారా ఏ విటమిన్ లభించేలా చేశారు? విటమిన్ A. ఎముకలు మరియు దంతాల పటిష్టతకు కాల్షియంతో పాటు ఏ విటమిన్ తప్పనిసరి? విటమిన్ D. మన శరీర రక్షణ వ్యవస్థకు మొదటి లైన్ రక్షణగా నిలిచే విటమిన్ ఏది? విటమిన్ A. చర్మ కణజాలాల రక్షణ ద్వారా. ఇది విటమిన్లకు సంబంధించి జనరల్ సైన్స్ అనమాట. ఎందులోనైనా సరే కానిస్టేబుల్ కానీ, SI కానీ, DSC కానీ, టెట్ కానీ, ఏదైనా సరే గవర్నమెంట్ ఎగ్జామ్, ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లోనూ జనరల్గా అడిగే టాపిక్ ఈ వీడియో కనుక చూస్తే మీరు ఖచ్చితంగా బిట్ అయితే మిస్ గారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.